పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఉన్న ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ కొత్త హంగులతో పర్యాటకులకు సందడిగా మారింది. పచ్చని ప్రకృతి ఒడిలో వంపు సొంపులతో వంపులు తిరిగిన కొండల మధ్యలో ఉన్న ఈ పార్క్ ఇప్పుడు యువతీ యువకులకు ఆహ్లాదకరమైన పర్యాటక కేంద్రంగా మారింది. ఈ సంక్రాంతి సెలవులలో పిల్లలు, పెద్దలు, యువత, యువకులు సంతోషంగా గడిపేలా అనేక వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పార్కులోని జలవిహార్ వద్ద బోట్ షికారు, స్కై సైక్లింగ్, హ్యాంగింగ్ బ్రిడ్జ్ ప్రధాన ఆకర్షణలు. నీటి మీదుగా నడుస్తూ హ్యాంగింగ్ బ్రిడ్జ్పై వెళ్తున్న అనుభవం మరువలేనిదిగా ఉందని పర్యాటకులు చెబుతున్నారు. ఇక్కడ కొత్తగా గగన విహారం మరియు హాట్ ఎయిర్ బెలూన్ యువతీ యువకులను మరింతగానో ఆకర్షిస్తుంది. అదేవిధంగా యువతలకు జైంట్ వీల్, క్లబ్బింగ్ వంటి సాహస కార్యక్రమాలు ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి ఈ ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్కు ఇక్కడ ఒక పర్యాటక ప్రదేశంగా ఏర్పాటు చేశారు. సో ఇక్కడ 2018లో ఇది ప్రారంభించారనమాట. ఇప్పటికి ఒక 6.5 years అవుతుంది. సో ఇక్కడ చాలా రకాలుగా ఈవెంట్స్ అయితే పెట్టడం జరిగింది. ప్రాముఖ్యంగా చూస్తే ఇక్కడ 5D థియేటర్ ఉంటుంది, క్లైంబింగ్ వాల్, తర్వాత ర్యాప్లింగ్ వాల్, బంజీ ట్రాంప్లైన్, కమాండో నెట్స్, తర్వాత ఇక్కడ మనం చూస్తే కనుక ఈ బోటింగ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో బోటింగ్ వచ్చి ఫ్యామిలీ బోట్ ఉంటుంది, సెల్ఫ్ బోట్ ఉంటుంది, తర్వాత కయాకింగ్ ఉంటుంది ఈ రకంగా. తర్వాత వచ్చి జైంట్ స్వింగ్ ఒకటి ఉంది. అలా ముందుకెళ్తే కనుక మనకి కమాండో నెట్ ఉంటుంది, హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంటుంది. హ్యాంగింగ్ బ్రిడ్జ్ తర్వాత ఆ ముందుకెళ్తే మనకి సైక్లింగ్ ఉంటుంది, హై సైకిల్, లో సైకిల్ ఉంటుంది. తర్వాత చిన్నపిల్ల ఈవెంట్స్ ఉంటాయి, అందులో గైరో ఉంటుంది. తర్వాత వచ్చి బుల్ రైడ్, ఆర్చరీ, గన్ షూట్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఒకే దగ్గర ఇవన్నీ ఉండటం అనేది చాలా రేర్. కాబట్టి ఇక్కడ ఈ మన్యం ప్రాంతంలో, ఈ సీతంపేటలో ఒకే దగ్గర ఇన్ని ఈవెంట్స్ పెట్టడం అనేది జరిగింది. దీంతోడుగా తర్వాత మనకి ఇక్కడ నుంచి ఒక 3 km మెట్టుగూడ వాటర్ ఫాల్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ చాలా బాగానే ఉంటుంది, ఒకసారి విజిట్ చేయండి. పిల్లల కోసం కామెట్ నెట్, మినీ ట్రైన్, బోటింగ్ వంటి ఆటలను ఏర్పాటు చేశారు. ఇక్కడి 5D థియేటర్ భయంకరమైన హర్రర్ మరియు యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుంది. అదనంగా 3D పెయింటింగ్లు కళ్ళకు కనువిందు చేస్తున్నాయి. ఈ పార్క్ రోడ్డు ప్రక్కనే ఉండడం వలన సులభంగా చేరుకోవచ్చు. అందుకే దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఈ సంక్రాంతి పండుగ సెలవుల్లో సీతంపేటలోనే ఒక రోజు ట్రిప్కి ఒక అద్భుతమైన లొకేషన్గా మారింది.